అత్యవసర సమయాల్లో రహదారిపైనే ఉన్న రన్వేపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేసే సామర్థ్యాన్ని మదింపు చేశారు. ఉదయం 10 గంటలకు 4 సుఖోయ్ 232 యుద్ధ విమానాలు కురిసిపాడు నుంచి రేణంగివరం వరకు రన్వేకు 5 అడుగుల ఎత్తులో ప్రయాణించే హాక్ శ్రేణికి చెందిన 2 యుద్ధ విమానాలు వాటిని అనుసరించే 12 గంటలకు AN-32 రకానికి చెందినటువంటి కార్గో విమానం తొలిసారి విజయవంతంగా ల్యాండ్ అయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మలుపు తీసుకుని మళ్లీ గాల్లోకి లేచింది. కాసేపటికి సిబ్బంది తరలింపునకు ఉపయోగించే డోర్నియర్ విమానాన్ని పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. కార్యక్రమం విజయవంతంగా పూర్తయినట్టు వాయుసేన అధికారులు ప్రకటించే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జేసీ శ్రీధర్, అదనపు ఎస్పీ పాండురంగ విఠలేశ్వర్, ఎయిర్ ఫోర్స్ అధికారులు ఏవిఎం కుకుర్రి, జేపీ యాదవ్, విజయ్ మేనన్, ఎస్ చైతన్యారెడ్డి, చీరాల డీఎస్పీ ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు. విమానాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు తరలిరాగా వాళ్ళందరికీ అర్థమయ్యేలా ఎయిర్ ఫోర్స్ అధికారులు లైవ్ కామెంటరీ అందించారన్నట్టు వార్తనే లేదు. చాలా మంచిది. నేను చాలా కాలం నుంచి చెప్తా ఉన్నాను, దేశంలో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు మోడీ వచ్చిన తర్వాత. యుద్ధమే ప్రారంభమైతే కనుక కొత్త చోట్ల ల్యాండింగ్ ఒకవేళ, ఎందుకంటే బేసుల మీద దాడులు జరుగుతాయి, అప్పుడు యుద్ధ విమానాలు ఎక్కడ దిగాలి, వాటి కోసం ఆల్టర్నేటివ్ ప్లాన్స్ అన్నటువంటిది ఇది. అయితే కాసులు ఇవ్వని కపట ప్రేమ అంటూ పేరుకే